పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగిన్ యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. నిన్నొక్క గోం మీద కొడితే నువ్వు భరిస్తావా? అని మొక్కలు ఉమ్మేస్తే భరిస్తావా? నడి రోడ్డు మీద బట్టలు లాగేస్తే భరిస్తావా? మాట్లాడరా. సర్వాధికారి బలవంతుడు నిత్యుడగు తండ్రి వేవేళ దూతల చేత కొనియాడబడుతున్న దేవుడు, రాజాది రాజు, భూపతులకు అధిపతి, వద్దకు తేబడిన గొర్రె పిల్లలాగా మౌనముగా భరించాడు. మీకు మాట చెప్తాను రా, జాగ్రత్తగా వినండి. నిజంగా యేసయ్య ప్రేమ మనిషికి అర్థమైతేనండి, ఆ రోజే మనిషి గుండెలు బాదుకుని చచ్చిపోతాడు. ఎస్, మనం ఏదో లైట్గా తీసుకున్నాం కానీ ఆయన త్యాగం, ఆయన శ్రమ మీకు అర్థపడే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 5 నిమిషాలు ఓపట్టుని వెళ్ళిపోతాను. మెల్ గిబ్సన్ డైరెక్టర్, జేమ్స్ హీరో. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా పేరు. ఎవడెవడో స్టార్లుగా చూపిస్తున్నాడు ప్రపంచం మీద. అసలు ప్రపంచ పాపాలన్నీ, సర్వ మానవాళి పాపాలన్నీ భరించి, అందరి శాపము భరించి, రోషము కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు వద్దకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నాడు కదా. ఇది కదా హీరోయిజం అంటే. హీరోయిజం అంటే ఏంటి తెలుసా? కొడితే కొట్టడం హీరోయిజం కాదా? హలో ఏనంటే గుండెకాయ మాట 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాం. ఆడు నిన్ను కొట్టాడు, తిరిగి కొట్టాడు, హీరోయిజం కాదా? వాడు కొట్టినా ప్రేమించటం హీరోయిజం. కొట్టుప్పుడు చప్పట్లో ఆ హీరో నా యేసయ్య. తిట్టినా మౌనంగా భరించాడు, అది హీరోయిజం. మన అందరినీ, మన పాపాలను భరించి గొర్రె పిల్లగా మౌనంగా ఉండిపోయాడు, అది హీరోయిజం. ఇతన కాదా హీరో? ఇతని జీవితం అంతా కాదు కానీ లాస్ట్ 48 గంటలు అతని జీవితంలో ఏం జరిగిందో సినిమా తీయడం కూడా. ఆ సినిమా పేరే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ప్రతి క్రైస్తవుడు చూడవలసిన సినిమా ఇది.